పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనము అని నీళ్ళని తీసుకుంటాం. అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి, చెయ్యి ఎలా ఉండాలి, దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది. గోకర్ణాకృతి హస్తేన అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు ముందు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం యొక్క ముద్ర అంటే చేతిని ఇలా పెట్టి ఈ బొటనవేలు వెళ్ళి మధ్యలో ఉండేటటువంటి పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానాన్ని తాకాలి, అంటే ఇలా పడాలి. దీని మీద చూపుడు వేలు వంగాలి, అంటే ఇలా వంగాలి. ఇప్పుడు ఇది గోకర్ణాకృతి అంటారు. ఈ గోకర్ణాకృతి యందు ఏం చేస్తారంటే మాషమగ్న జలం పిబేత్ అని, ఇందులో మినపగింజ పెడితే ఆ మినపగింజ మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తావో అన్ని నీళ్లే పొయ్యాలి తప్ప అంతకన్నా ఎక్కువ నీళ్లు పొయ్యకూడదు. పోసి ఈ కింది పెదివిని ఈ అమృత మార్గము అంటారు దీన్ని. ఈ అమృత మార్గమునందు ఈ కింది పెదివిని చేరుస్తారు. లోపలికి చుర్రుకున్న శబ్దం రాకూడదు, ఆచమనం చేస్తే అనకూడదు. చప్పుడు చెయ్యకుండా పుచ్చుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం ఏది అంటే పృష్ఠభాగము పీటని కానీ నేలని కానీ తాకకూడదు, గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధమైన ఆచమనం. అసలు పృష్ఠభాగం తగలకూడదు. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసేటటువంటి విధానాన్ని చూడండి చిత్రపటాల్లో, అయితే ఆ చలన దృశ్యంగా చూపించే దాంట్లో చూడండి. 2 మోకాళ్ళు మీద కూర్చుంటారు. కూర్చుని పృష్ఠభాగం నేలకి తగలదు. ఈ 2 మోచేతులు 2 మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. వెళ్ళి నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకుని అప్పుడు ఇలాగే పట్టి లోపలికి పుచ్చుకుంటారు. ఆ అమృత మార్గంలోంచి లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకునేటప్పుడు భగవన్నామ స్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. ఓం కేశవాయ స్వాహ ఒక మాట, అది గుటక పడిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ పుచ్చుకోవాలి, మళ్ళీ గుటక పడిపోయింది. మళ్ళీ 3వ మాట పోసుకోవాలి, మళ్ళీ పుచ్చుకోవాలి. ఓం మాధవాయ స్వాహ. అప్పుడు గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకు అలా అసలు ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్రేకములను అలా పుచ్చుకుంటే చల్లారి అవి చల్లబడి శాంతితో ఏ విషయం గురించి మీరు ధ్యానం చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో అది చెయ్యడానికి కావలసినటువంటి బాహ్య ఆంతర శౌచమునిస్తుంది. ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు. మనసు సూక్ష్మ శరీరం, అది నిలబడాలంటే ఆచమనం ఉండాలి. అందుకే ఆచమనం పూజ ప్రారంభంలోనే కాదు, ఒక రోజు మొత్తం మీద ఎన్ని మార్లో ఆచమనం చేస్తారు. ఆఖరికి లఘుశంక తీర్చుకున్నా ఆచమనం చేయమని శాస్త్రం. ఆచమనం చేస్తూనే ఉంటారు. భోజనం దగ్గర ఆచమనం, అన్నీ ఆచమనాలే. ఎందుకు అంటే ఎప్పుడూ బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది.